హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 5th ఏప్రిల్ 2021 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 1 పేపర్, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ లైన్ పాసెస్ త్రూ 2 పాయింట్స్ 3,4 and 4,5. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్? ఒక రేఖ 3,4 మరియు 4,5 అనే బిందువుల గుండా వెళ్తుంది. ఈ రేఖ యొక్క వాలు కోణం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు, 3,4 ఒకటి, 4,5 ఒకటి. అయితే ఈ రెండింటి గుండా ఒక లైన్ అనేది పాస్ అవుతుందంట. అయితే ఆ లైన్కి స్లోప్ ఉంటుంది కదా, ఆ స్లోప్ యొక్క యాంగిల్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. యాంగిల్ ఆఫ్ స్లోప్ని కనుక్కోమంటున్నాడు. ఎప్పుడైనా సరే ఫస్ట్ యాంగిల్ ఆఫ్ స్లోప్ అడగంగానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్లోప్ కనుక్కోవాలి. కనుక్కొని ఏం చేస్తామంటే, జాగ్రత్త చూడండి, స్లోప్ కనుక్కోవడం కోసం ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, సో ఈ 2 పాయింట్స్ని మనం x1 y1 x2 y2 అనుకుందాం, ఓకేనా. x2 y2 x1 y1 ఇలా అనుకుందాం. ఇప్పుడు స్లోప్ ఏమవుతుందంటే, వీటి యొక్క స్లోప్ అనేది స్లోప్ దేనికి ఈక్వల్ అవుతుందంటే, స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతుంది. ఏమవుతుంది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 దట్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే 5 మైనస్ 4 దట్ ఈజ్ 1 బై x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 3 అంటే ఇక్కడ కూడా 1 అవుతుంది. సో అలా స్లోప్ ఏమవుతుందంటే 1 అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఏంటి? స్లోప్ కాదు, యాంగిల్ ఆఫ్ స్లోప్ కనుక్కోమంటున్నాడు. స్లోప్ ఇక్కడ 1 అయింది, కానీ మనల్ని అడుగుతుంది యాంగిల్ ఆఫ్ స్లోప్ కాబట్టి ఇక్కడ స్లోప్ని దేనికి ఈక్వల్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాల్లో కావాలి, ఎందుకంటే మన యాంగిల్ కదా అడిగింది. సో థీటాలో కావాలి కాబట్టి ఇక్కడ స్లోప్ని మనం tan థీటాకి ఈక్వల్ చేస్తాం, ఓకేనా. సో tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. స్లోప్ అనేది tan థీటాకి ఈక్వల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అలా ఇక్కడ మరి థీటా దేనికి ఈక్వల్ అయితే మనకి tan థీటా 1 వస్తుంది. థీటా అనేది ఇక్కడ 45కి ఈక్వల్ అయితే మనకి tan థీటా అనేది 1 వస్తుంది అనమాట, ఓకేనా. సో అలా థీటా విల్ బి 45 degrees. చూడండి క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ ఏమంటాడంటే, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్? మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి అంటే 2, 3, 5, 7, 11. ఇవి ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్, మొదటి 5 ప్రధాన సంఖ్యలు. వీటి యొక్క మీన్ కనుక్కోమంటాడు, అంటే సింపుల్గా యావరేజ్ కనుక్కోమంటున్నాడు, ఓకేనా. సో యావరేజ్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ యాడ్ చేసి బై టోటల్ ఎన్ని ఉంటాయో అన్ని రాసేయాలన్నమాట, ఓకేనా. సో యాడ్ చేసాం బై, ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవి 5 ఉన్నాయి కాబట్టి బై 5 వేసేసేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2, 3, 5, ఇది ఒక 10, 17, టోటల్గా సమ్ ఏమవుతుందంటే 28 అవుతుంది బై 5. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంటూ 2/2 చేస్తా, మారదు కదా వాల్యూ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 2 అంటే 56 అవుతుంది, బై 5 ఇంటూ 2 అంటే 10 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 5.6 అవుతుంది. అలా వీటి యొక్క మీన్ ఏమవుతుందంటే 5.6, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ ఏమంటున్నాడంటే, వాట్ విల్ బి ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1000 at 20% per annum ఫర్ 1 year కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ? చక్రవడ్డీని అర్ధ సంవత్సరానికి లెక్కించినచో సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో ₹1000పై 1 సంవత్సరానికి చక్రవడ్డీ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత అంటే ₹1000 అండ్ అలాగే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. ఎంత అంటే 20% per annum అంటే 1 yearకి 20% అనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది, ఓకేనా. అయితే మనల్ని కనుక్కోమంది ఏంటంటే 1 yearకి అసలు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేసి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అది కూడా ఎప్పుడంటే ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, అంటే వీడు ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అనమాట. అంటే ఎవ్రీ హాఫ్ ఇయర్కి ఎవ్రీ 6 monthsకి వీడు ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ ఎవ్రీ 6 మంత్స్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి మనకు ఉండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కూడా మనం ఎలా తీసుకోవాలంటే ఎవ్రీ 6 మంత్స్కే తీసుకోవాలన్నమాట. అంటే 6 మంత్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మరి ఇక్కడ యానం అంటే 12 మంత్స్కి 20% అయితే 6 మంత్స్కి ఇంట్రెస్ట్ ఏమవ్వాలి, 6 మంత్స్కి ఏమవ్వాలంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అవ్వాలన్నమాట. కానీ మనల్ని 1 ఇయర్ కదా ఇంట్రెస్ట్ కనుక్కోమంటుంది. 1 ఇయర్ కాబట్టి ఇక్కడ ఒక 6 మంత్స్ ఇంకొక 6 మంత్స్ కూడా తీసుకుంటే మనకి 1 ఇయర్కి సరిపోతుంది అనమాట. మరి ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవ్వాలి, ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అవ్వాలన్నమాట. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మనీలో ఎంత అవుతుంది అనేసి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ పర్సంటేజ్లో ఇంట్రెస్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ 10 + 10 20% అని చెప్పకూడదు. ఎందుకంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. మరి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడితే టోటల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి టోటల్గా ఎంత % ఇంట్రెస్ట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఆ ఎఫెక్టివ్ పర్సంటేజ్ కోసం మనం ఏం చేస్తామంటే దీన్ని ఏ దీన్ని బి అనుకుందాం. సో అప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఎఫెక్టివ్ పర్సంటేజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఓకేనా. ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఏ అంటే 10, బి అంటే 10. సో 10 + 10 ప్లస్ 10 × 10 10 × 10 బై 100. ఓకేనా. సో ఇక్కడ ఇదేమవుతుందంటే 20 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది కదా. సో 20 + 1 అంటే 21%లో ఉన్నాయి కాబట్టి అన్ని 21% అనమాట. సో అలా ఇంట్రెస్ట్ అనేది 21% అవుతుంది. కానీ సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేసి 20% అవుతుంది అనేసి చెప్పకూడదు అనమాట. ఒకవేళ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఈ రెండింటిని యాడ్ చేసి 20% అవుతుంది అనేసి చెప్పేసేవాళ్ళం. కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి సో మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేస్తే 21%కి ఈక్వల్ అయిందనమాట. కానీ మనల్ని అడుగుతుంది ఇది మనీ రూపంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో మనం ఇంట్రెస్ట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అవునా కదా. సో సింపుల్గా 21% అనేది ఈ 1000లో 21% ఎంత అనేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుందో మనకు తెలిసిపోయింది అనమాట. మరి 21% ఆఫ్ 1000 అంటే 21/100 ఆఫ్ 1000. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. 0000 క్యాన్సిల్. 21 × 10 అంటే 210 అవుతుంది అనమాట. అలా ఇంట్రెస్ట్ అనేది మనీ రూపంలో ఎంత వస్తుందంట మనకి 210 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అదే మీరు కనుక ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ లాగా 1 ఇయర్కి 10 + 10 20% అనేసి చెప్పేసి ఆ 20% వాల్యూ కనుక్కుంటే మీకు ఎంత వచ్చింది, 200 వచ్చింది. కళ్ళు మూసుకొని ఇది పెట్టేసేస్తారు. కానీ ఇది ఆన్సర్ అవుతుందా, ఇది ఆన్సర్ అవ్వదు. ఓకేనా. అందుకే మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూడండి క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 1 + √3 బై 1 - √3 ప్లస్ 1 - √3 బై 1 + √3 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీని వాల్యూ కనుక్కోమంటాడు. సింపుల్గా ఎల్సిఎం ఏమవుతుంది, వీటికి ఎల్సిఎం ఏమవుతుందంటే 1 - √3 ఇంటూ 1 + √3 అవుతుంది. అవునా కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 1 + √3 ఇది వెళ్ళి మళ్ళీ దీంతో మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే 1 + √3 హోల్ స్క్వేర్ అవుతుంది. 1 + √3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 - √3 ఇంటూ 1 - √3. సో 1 - √3 హోల్ స్క్వేర్. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది ప్లస్ 2√3. అవునా. ప్లస్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 అవుతుంది ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది మైనస్ 2ab విచ్ మీన్స్ మైనస్ 2√3. ఓకేనా. బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మైనస్ 2√3 ప్లస్ 2√3 క్యాన్సిల్ అవుతుంది. 4 ఇది ఒక 4 8 అవుతుందా. 8 బై ఇక్కడ ఈ వాల్యూ -2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది అనమాట. ఓకేనా. ఫైనల్గా ఈ వాల్యూ ఏమైందంటే -4 విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఏమంటాడంటే ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఆర్ 60 and 3 రెస్పెక్టివ్లీ ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 12 అండ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి 2 numbers ఉన్నాయి. లెట్ us say ఏ అండ్ బి అనుకుందాం. అయితే వీటి యొక్క ఎల్సిఎం ఇచ్చాడు, వీటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, వీటి యొక్క ఎల్సిఎం ఇచ్చాడు, అలాగే వీటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు.
మరి 2 నెంబర్స్ ఉండి వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలిస్తే సింపుల్గా ఈ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది, వీటి యొక్క ఎల్సిఎం వీటి యొక్క హెచ్సిఎఫ్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది వీటి యొక్క ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. అయితే ఈ నెంబర్స్లో ఒకటి మనకు తెలుసు ఏంటి 12. లెటర్స్ ఏ అనేది 12 అనుకుంటే మనం కనుక్కోమంది ఏంటంటే మనల్ని సెకండ్ నెంబర్ దట్ ఈస్ బీని కనుక్కోమన్నారు. ఓకేనా. సో ఎల్సిఎం ఎంత అంటే 60 ఇంటూ హెచ్ఎఫ్ 3. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అయిపోయినట్టే. 12 ఒకట్లు 12 ఐదులు అలా బి ఏమవుతుందంటే 5 3s 15 అవుతుంది. సెకండ్ నెంబర్ ఈజ్ 15 ఆప్షన్ 3. చూడండి క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడ ఏమంటాడంటే ఏ అలోన్ కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 10 days అండ్ బి అలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ టాస్క్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఫినిష్ దిస్ టాస్క్. ఏ ఒక పనిని 10 రోజులలో పూర్తి చేయగలడు మరియు బి అదే పనిని 20 రోజులలో పూర్తి చేయగలడు. ఏ మరియు బి ఇద్దరూ కలిసి పని చేసినచో ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. చూడండి ఏ ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 10 daysలో చేయగలడు. అలాగే బి అదే వర్క్ని ఎన్ని డేస్లో చేయగలడు, 20 daysలో చేయగలడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ అండ్ బి వీళ్ళిద్దరు కనుక కలిసి వర్క్ చేస్తే ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, టోటల్ వర్క్ ఏమవుతుంది, వీటి యొక్క ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుందని చెప్పి అవునా. మరి 10కి 20కి ఎల్సిఎం ఎంత 20 అని కదా. సో అలా 20 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఈ 20 యూనిట్స్ని ఏ 10 daysలో చేస్తాడు కాబట్టి రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 20/10 అలా రోజుకి 2 యూనిట్స్ చేస్తాడు. ఇన్ ద సేమ్ వే బి అనేవాడు 20 daysలో 20 యూనిట్స్ చేస్తున్నాడు. మరి 1 dayకి ఎంత చేయాలంటే 1 dayకి 20/20 అలా రోజుకి వీడు 1 యూనిట్ అయితే చేస్తాడనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి డేస్ అడుగుతున్నాడు కాబట్టి చేయాల్సిన వర్క్ 20 యూనిట్స్ బై దీన్ని ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంటే ఏ బి వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 + 1 3 అనమాట. సో ఆ 3 ఇక్కడ రాసేసే బైలో అలా 20/3 days ఆఫ్ టైం అయితే పడుతుంది. కానీ ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే సింపుల్గా ఏం చేయాలంటే చూడండి 20లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, నియర్గా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 6 18 3 6 18. సో 18 పోగా 20లో ఇంకా 2 మిగులుతుందా, ఆ 2 పైన రాయి బైలో 3 కామన్ ఇంకా అలా 6 2/3 days అయితే టైం పడుతుంది. కావాలని చూసుకుంటే 6 18 + 2 20/3 సరిపోతుందా. సో అలా 6 2/3 days ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట వీళ్ళిద్దరు కలిసి చేస్తే. చూడండి క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ ఏమంటాడంటే ఫాలోయింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ది వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, బాడ్మాస్ రూల్ని ఫాలో అవుతూ. ఓకేనా. సో బాడ్మాస్ రూల్ని ఫాలో అవుతూ దీన్ని సాల్వ్ చేయండి అనేసి అడుగుతాడు అనమాట. ఫస్ట్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి మనం. ఇక్కడ చూస్తే మనకి 2 brackets ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక బ్రాకెట్ అవునా. మళ్ళీ రెండిట్లో ఏం చేయాలి, ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. అంటే సింపుల్గా ఈ వాల్యూని సాల్వ్ చేయాలన్నమాట. ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది 3 9s 27 ఇది మొత్తం 27 అవుతుంది. తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 30 - 27 అంటే ఎంత 3 అవుతుంది అనమాట. అలా ఫైనల్గా ఈ బ్రాకెట్ వాల్యూ అంతా ఏమవుతుందంటే 3 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి 81 - 20 + 7 × 3 7 × 3 అంటే 21 అవుతుంది. డైరెక్ట్గా వేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 81 - ఇక్కడంతా 41 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 40 అవుతుంది అవునా, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటాడంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5% per annum ఈజ్ ₹1. ద సమ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి ఒక సొమ్ముపై చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం ₹1 అయినా ఆ సొమ్ము మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% పర్ యానం 5% పర్ యానం ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి 2 yearsకి టైం పీరియడ్ ఎంత అంటే 2 yearsకి. ఓకేనా. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి అలాగే
కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 1 రూపీ అంటున్నాడు. ఎంత? 1 రూపీ అంటున్నాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ద సమ్ ఈజ్ అనేసి అడుగుతున్నాడు. మనల్ని సింపుల్గా ఏమడుగుతున్నాడు అంటే సమ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి. 1 ఇయర్కి 5% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? 2 ఇయర్స్కి 10% వచ్చింది, అవునా కదా? ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ 5% వస్తే సెకండ్ ఇయర్ కూడా 5% వస్తుంది, థర్డ్ ఇయర్ కూడా 5% వస్తుంది, అలా కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది కాబట్టి 2 ఇయర్స్కి 5% చొప్పున ఎంత రావాలి? 2 5 10% రావాలన్నమాట. ఓకేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 10% అవుతుంది. అయితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు. ఫస్ట్ ఇయర్ 5% వచ్చింది, సెకండ్ ఇయర్ మళ్ళీ 5% వచ్చింది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడింది. ఎంత? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. ఓకేనా? సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 5 + 5 10% అనకూడదు 2 ఇయర్స్కి. ఓకేనా? అయితే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటాం. ఇందాక కనుక్కున్నాం చూసారా, ఎఫెక్టివ్ పర్సంటేజ్. ఇది ఏ, ఇది బి అనుకుంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 5 + 5, ఇందాక చెప్పే కదా ఆల్రెడీ, A + B + A × B / 100 అని చెప్పి, అవునా కదా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది 10 అవుతుంది. 10 ప్లస్ ఇదేమవుతుందంటే 25/100 అంటే 0.25. సో అలా ఇక్కడ ఏమవుతుందంటే 10.25% అవుతుంది అనమాట. అలా 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 10.25%. ఓకేనా? సో వీటి డిఫరెన్స్ ఎంత అంటే 1 రూపీ అంటున్నాడు. ఓకేనా? వీటి డిఫరెన్స్ ఎంత అంటే 1 రూపీ. వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? వీటి డిఫరెన్స్ ఎంత ఉందంటే 10కి 10.25కి డిఫరెన్స్ ఎంత? 0.25%. అవునా? 0.25%. పర్సంటేజ్లో 0.25%, మనీ రూపంలో 1 రూపీ, అవునా కదా? మనీ రూపంలో 1 రూపీ. మనల్ని అడుగుతుందేమో 100%, ఎందుకంటే ప్రిన్సిపల్ అనేది ఎంత? 100%. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇదిగో పర్సంటేజ్ క్యాన్సిల్. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 1 100 అవుతుంది. ఆ 0.25 కిందకు వస్తుంది కదా, బైలోకి వస్తుంది. సో 0.25 అంటే 25/100 అవుతుంది. 0.25 అంటే అది బైలోకి వస్తుంది. ఆ 0.25 బదులు 25/100 రాస్తా. ఆ 100 మళ్ళీ పైకి వెళ్ళిపోతుందా? సో అలా ఇంటూ 100 అవుతుంది. 21 1 టైము, 21 ఇక్కడ 4 టైమ్స్. 4 × 100 అంటే 400 అవుతుంది. ఓకేనా? సో అలా ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 400 రూపీస్. ఇక్కడ అర్థమైందా? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి 1 ఇయర్కి 5% కాబట్టి 2 ఇయర్స్కి 2 5 10% సరిపోయింది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా ఉండదు. ఫస్ట్ ఇయర్ 5% పడిద్ది, సెకండ్ ఇయర్ 5% పడిద్ది. కానీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడిద్ది కాబట్టి మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కున్నాం. ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే ఏమైంది? 10.25% వచ్చింది. అంటే దీని మీద ఒక 0.25% ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వీటి డిఫరెన్స్ 1కి ఈక్వల్, అంటే 0.25% ఈక్వల్ టు 1 రూపీ. మనల్ని అడిగింది ప్రిన్సిపల్ కాబట్టి 100% కనుక్కున్నాం. 100% కనుక్కుంటే 400 రూపీస్ వచ్చిందనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమంటున్నాడంటే A and B both working together can finish a task in 10 days. B and C both working together can finish the same task in 15 days. A and C both working together can finish the same task in 20 days. In how many days can A, B and C working together finish this task? ఏ మరియు బి కలిసి ఒక పనిని 10 రోజులలో పూర్తి చేయగలరు. బి మరియు సి కలిసి ఆ పనిని 15 రోజులలో పూర్తి చేయగలరు. ఏ మరియు సి కలిసి ఆ పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. ఏ, బి మరియు సి కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 10 డేస్లో కంప్లీట్ చేస్తారు. అలాగే బి అండ్ సి వీళ్ళిద్దరు కలిసి 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. బి అండ్ సి అంటే బి ప్లస్ సి వీళ్ళిద్దరు కలిసి 15 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు. అలాగే ఇంకడేమంటున్నాడు? ఏ అండ్ సి అంటే ఏ ప్లస్ సి వీళ్ళిద్దరు కలిసి అయితే ఎన్ని డేస్? 20 డేస్లో కంప్లీట్ చేస్తారు అనమాట. ఓకేనా? అయితే చూడండి టోటల్ వర్క్ ఏమవుతుందంటే వీటి యొక్క ఎల్సిఎం మరి 10కి 15కి 20కి ఎల్సిఎం ఎంత? 60 అని కదా. సో అలా 60 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈ 60 యూనిట్స్ని వీళ్ళిద్దరూ 10 డేస్లో చేస్తున్నారు. మరి 10 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేకి ఎంత చేయాలి? 1 డేకి ఎంత చేయాలంటే 6 యూనిట్స్ చేయాలన్నమాట. అలాగే
15 డేస్లో 60 యూనిట్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఎఫిషియన్సీ ఏమవ్వాలి 60/15 అంటే వీళ్ళు రోజుకి 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తారనమాట. ఇన్ ద సేమ్ వే 20 డేస్లో వీళ్ళు 60 యూనిట్స్ చేస్తున్నారు. మరి 20 డేస్లో 60 యూనిట్స్ చేస్తే 1 డేకి ఎంత చేయాలి, 1 డేకి ఎంత అంటే 60/20 అంటే 1 డేకి 3 యూనిట్స్ చేయాలన్నమాట. సో అలా వీళ్ళిద్దరూ 6 యూనిట్స్ చేస్తారు 1 డేలో, వీళ్ళిద్దరూ 4 యూనిట్స్ చేస్తారు, వీళ్ళిద్దరూ 3 యూనిట్స్ చేస్తారు. వీళ్ళిద్దరు అంటే ఎవరు వీళ్ళు, ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు. ఓకేనా, ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు అంటే 2 ఇంటూ A + B + C. వీళ్ళందరూ కలిపి ఎన్ని యూనిట్స్ చేస్తారు, కలిపి ఎన్ని యూనిట్స్ అంటే 13 యూనిట్స్ చేస్తారనమాట 1 డేలో. వీళ్ళందరూ అంటే 2 ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు, వీళ్ళందరూ కలిపి 1 డేలో 13 యూనిట్స్ చేస్తారు. మరి వీళ్ళందరూ ఇద్దరు ఉన్నప్పుడు 13 యూనిట్స్ చేస్తే ఒకళ్ళు ఉన్నప్పుడు ఎన్ని యూనిట్స్ చేస్తారంటే 13/2 అంటే సింపుల్గా ఈ 2 ఇటు పట్టుకురా, ఈ 2 ఇటు పట్టుకొస్తే ఏబిసి వీళ్ళ ముగ్గురు రోజుకి 13/2 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తారనమాట. ఇద్దరు ఉన్నప్పుడేమో 13 యూనిట్స్, కానీ ఇక్కడ ఒకళ్ళు అయిపోయారు కాబట్టి 13/2 ఆ 2 ఇటు పట్టుకొస్తాం కదా, అలా వీళ్ళ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 13/2 అవుతుందన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తే ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనల్ని సింపుల్గా డేస్ అడుగుతున్నారు కాబట్టి ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై దీన్ని ఎవరు చేయాలో వాళ్ళ ఎఫిషియన్సీ. మరి వీళ్ళు ఈ ముగ్గురు చేయాలి కాబట్టి వీళ్ళ ఎఫిషియన్సీ రాస్తాం. వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత 13/2 అది కింద రాస్తాం. సో 13/2 కింద రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 × 2/13 అవుతుంది. 60 × 2 అంటే ఎంత 120 అవుతుందా, 120/13 అవుతుంది. కానీ ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు కదా, సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో అంటే ఏం చేయాలి, సింపుల్గా 120లో 13 అనేది నియర్లీ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 13 9 117 పోగా 120లో ఇంకెంత మిగులుతుంది, 3 మిగులుతుందా, 3/13 కామన్. ఇంకా అలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 3/13 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. ఓకేనా, వీళ్ళకి 3/13 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. అలా ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ బుక్ ఈజ్ పర్చేజ్డ్ ఫర్ ₹1000 అండ్ దెన్ సోల్డ్ ఫర్ ₹1200, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. ఒక పుస్తకం 1000 రూపాయలకి కొనుగోలు చేయబడింది మరియు తరువాత 1200 రూపాయలకి విక్రయించబడింది, లాభ శాతాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత పడింది, 1000 రూపీస్ పడింది, అవునా. అలాగే సెల్లింగ్ ప్రైస్, అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు వీడు, 1200కి అమ్మాడు, అవునా. మరి 1000 రూపాయలకు కొన్నాడు, 1200కి అమ్మాడు అంటే వీడికి ఖచ్చితంగా ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. అయితే ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో చూడండి ఎంత వచ్చింది, 1000 రూపాయలు కొన్నాడు, 1200కి అమ్మాడు అంటే వీడికి 200 లాభం వచ్చింది. ఓకేనా, ఎంత మీద లాభం వచ్చింది, 1000 మీద లాభం వచ్చింది, అవునా. 1000 మీద వచ్చింది కాబట్టి /1000, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ×100. ఓకేనా, సో 1200కి అమ్మాడు కాబట్టి 200 లాభం వచ్చింది, 1000 మీద వచ్చింది కాబట్టి 1000 × 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇదిగో 00 క్యాన్సిల్, అలాగే ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది 20% అవుతుంది అనమాట. ఓకేనా, సో 20% అనేది వీడికి ప్రాఫిట్ వచ్చింది అనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ n ఇన్ ద గివెన్ ఈక్వేషన్. ఇచ్చిన సమీకరణంలో n విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి n ఎక్కడ ఉంది, 3 యొక్క పవర్లో ఉంది, అవునా. n ఎక్కడ ఉంది, 3 యొక్క పవర్లో ఉంది. మరి 3 యొక్క పవర్లో n ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వీటిని కూడా 3 యొక్క పవర్స్లో రాసుకోవాలి. ఎందుకంటే 3 పవర్లో ఇక్కడ n ఉంది, వీటిని కూడా 3 యొక్క పవర్స్లో రాసుకుంటే ఇక్కడ 3 కంపేర్ చేస్తే మనకి n వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, బేసెస్ ఏమికుంటే పైన పవర్స్ని కంపేర్ చేస్తాం. ఓకేనా, అందుకోసమే మనకి ఇక్కడ 3 యొక్క పవర్లో n ఉంది కాబట్టి వీటిని కూడా 3 యొక్క పవర్స్లో రాసుకుంటే మనకి n వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ 27 ఎలా రాసుకోవచ్చు, 3³ రాసుకోవచ్చా, సో 3³ పవర్ ఇక్కడ 1.5 అంటే 3/2 రాసుకోవచ్చా లేదా, సో ఆ 1.5 బదులు 3/2 రాస్తా. ఓకేనా, ఇంటూ 9 అంటే 3² రాసుకోవచ్చా, 3² రాసుకుంటున్నా. అలాగే ఇక్కడ 1.25 అంటే మనకి డైరెక్ట్గా 5/4 అనుకోవచ్చు. మీకు అర్థం కాలేదనుకుంటే 1.25 అంటే 1.25 అని ఎలా రాసుకోవచ్చు, 125/100 ఇలా అయినా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నా సరే 25 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, మళ్ళీ ఫైనల్గా తిరిగి 5/4కి వస్తుంది అనమాట. ఓకేనా, సో 1.25 అంటే 5/4 అనమాట.
సో ఆ 5/4 ఇక్కడ రాసేసేయండి. ఇక్కడ బై 3/5 ఉందా, బై అంటే ఇక్కడ రాసేయచ్చా, ఇక్కడ రాసేస్తే ఏమవుతుందంటే ఇది 3 బైలో 3/5 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 3n అవుతుంది అనమాట. మరి ఇక్కడ పవర్స్ ఏమవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై అయితే ఏమవుతుందంటే 3 ఇంటూ 3/2, 3 ఇంటూ 3/2 అంటే 9/2 అవుతుంది. ఇంటూ ఇక్కడ కూడా ఏమవుతుంది 2 1 టైం పోతుంది, మల్టిప్లై అయితే 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అలా 3/5/2 ఉంటుంది అనమాట. ఓకేనా, 3/5/2 ఉంటుంది. 3/5/2 ఈజ్ ఈక్వల్ టు ఈ 3/5 అటు వెళ్తే ఏమవుతుంది ఇంటూ 3/5 అవుతుంది. మరి బేసెస్ కింద సేమ్గా ఉన్నాయి, మల్టిప్లై అవుతుంది కాబట్టి పవర్స్ ఏమవ్వాలి, యాడ్ అవ్వాలి. అంటే ఈ 3/5 కనుక అటు వెళ్తే 3n+5 అవుతుంది, n+5 అవుతుంది. అర్థమైందా? సో 3n+5 అవుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ చూస్తే బేసెస్ ఏమి ఉన్నాయి, మల్టిప్లై అవుతుంది కాబట్టి పవర్స్ ఏమవ్వాలి, యాడ్ అవ్వాలి. యాడ్ అయితే మనకి 9/2 + 5/2 అంటే 14/2 అవుతుంది. అవునా? సో 3/14/2 అంటే 3/7 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3n+5 అవుతుందా? సో ఇక్కడ కంపేర్ చేస్తే 7+ ఎగ్జాక్ట్గా ఏముంది, n+5 ఉంది. అంటే 7 ఈజ్ ఈక్వల్ టు n+5 అవుతుంది. దీన్ని బట్టి n వాల్యూ ఏమవ్వాలి, n వాల్యూ షుడ్ బి 2. అలా ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఏమంటాడంటే ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ద సేమ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ టు దట్ ఆఫ్ ది సర్కిల్? చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వృత్తం యొక్క చుట్టుకొలత సమానంగా ఉంటాయి. చతురస్రం మరియు వృత్తం యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఏంటివి? ఒకటి వచ్చేసి స్క్వేర్ అండ్ ఇంకోటి వచ్చేసి సర్కిల్ అనమాట. ఓకేనా? అండ్ వీటి యొక్క పెరిమీటర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్, స్క్వేర్ యొక్క పెరిమీటర్, చుట్టుకొలతలు రెండింటికి సేమ్గా ఉంటాయి అనమాట. ఓకేనా? ఇది పెరిమీటర్స్ సంబంధించిన డేటా అనమాట. సపోజ్ స్క్వేర్ యొక్క సైడ్ అనేది లెటర్స్ ఏ అనుకుంటే దీని పెరిమీటర్ ఏమవుతుంది 4a, చుట్టుకొలత 4a అవుతుంది. అలాగే సర్కిల్కి రేడియస్ ఉంటుంది కదా, అది r అనుకుంటే దీని పెరిమీటర్ ఏమవుతుంది, సర్కంఫరెన్స్ ఏమవుతుంది అంటే 2πr అవుతుంది. అవునా? సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటే ఇక్కడ ఈక్వల్ చేసేసి మనకి ఏకి ఆర్కి రిలేషన్ తీసుకురావచ్చా? రిలేషన్ ఏమవుతుంది అంటే చూడండి, 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. మరి 2a = πr. అప్పుడు ఏ ఏమవ్వాలి, ఏ అంటే πr/2 అవుతుంది. అవునా కదా? 2a = πr కదా, అప్పుడు a = πr/2. ఇది అలా ఉంచండి. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే స్క్వేర్ యొక్క ఏరియాకి సర్కిల్ యొక్క ఏరియాకి, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ టు దట్ ఆఫ్ ది సర్కిల్ అంటే స్క్వేర్ యొక్క ఏరియా, సర్కిల్ యొక్క ఏరియా, ఈ రెండింటి యొక్క రేషియో కనుక్కోమన్నాడు. ఓకేనా? మరి స్క్వేర్ యొక్క సైడ్ ఏ అనుకున్నాం కాబట్టి దీని యొక్క ఏరియా ఏమవ్వాలి, a × a, దట్ ఈజ్ a² అంటాం. అవునా? a². అలాగే సర్కిల్ యొక్క ఏరియా ఏమవ్వాలి, r అంటే రేడియస్ r తీసుకున్నామంటే ఏరియా ఏమవ్వాలి, πr² అవ్వాలి. అవునా కదా? సో πr², ఈ రెండింటి యొక్క రేషియో. సో ఇక్కడ ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, a = πr/2 ఉంది. మరి a² అంటే సింపుల్గా దీన్ని స్క్వేర్ చేయటమే కదా. సో π² × r²/4 అవుతుంది, ఈజ్ టు πr² అవుతుంది. అవునా కదా? మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ ఒక π క్యాన్సిల్ అవుతుంది, r² క్యాన్సిల్ అవుతుంది, π/4 అవుతుంది. అవునా? సో π/4 అవుతుంది. ఈ 4 ఇటు పంపించేస్తే π/4 అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా రేషియో ఏమవుతుందంటే π/4 అవుతుంది అనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏమంటాడంటే ఏ సర్కిల్ x² + y² = a² పాసెస్ త్రూ ఏ పాయింట్ 0,4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వృత్తము x² + y² = a², బిందువు 0,4 గుండా వెళుతుంది, ఏ విలువ ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ మనకి సర్కిల్ ఇది ఇచ్చాడు. ఈ సర్కిల్ అనేది 0,4 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది అనేసి ఇచ్చాడు అనమాట. ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నాడు, ఏ వాల్యూ కనుక్కోమన్నాడు అనమాట. మరి ఈ సర్కిల్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి నేను ఈ పాయింట్ తీసుకొచ్చి ఈ సర్కిల్ మీద పెట్టినా సరే ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. మరి పెడతామంటే ఎలా పెట్టాలి, ఎలా అంటే x బదులు 0 పెట్టాలి, y బదులు 4 పెట్టాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఇది x కోఆర్డినేటు, ఇది y కోఆర్డినేట్ కాబట్టి. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. x బదులు 0 పెడితే 0² అంటే 0 అవుతుంది, ప్లస్ y బదులు 4 పెడితే 4² అంటే 16 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు a² అవ్వాలి, సాటిస్ఫై అవ్వాలి కదా. సో దీన్ని బట్టి a² = 16 కాబట్టి a షుడ్ బి 4. అలా ఏ వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 40. ది వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి కొన్ని ఐడెంటిటీస్ తెలియాలి. ఏంటంటే మనకి sec² θ
మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అవ్వాలి, అవునా, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే మనకి ఇంకొక ఐడెంటిటీ ఉంది, ఏంటంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది రెండు ఐడెంటిటీస్. కావాలంటే మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అది కూడా 1, అది కూడా ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అనమాట, ఓకేనా. సో చూడండి 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే ఈ ట్యాన్ స్క్వేర్ అటు పంపించేస్తే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది. మరి ఇది అటు వెళ్ళింది అనుకోండి, దేనికి ఈక్వల్ అవుతుంది, సీకెంట్ స్క్వేర్ తీటాకి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఏమవ్వాలి, సీకెంట్ స్క్వేర్ తీటా అవ్వాలి, అవునా. సో సీకెంట్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే ఈ కాట్ స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది. మరి 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ కోసీకెంట్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది, అవునా కదా. సో ఇది కోసీకెంట్ స్క్వేర్ తీటాకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే బైలో ఉన్న కోసీకెంట్ స్క్వేర్ని పైకి తీసుకెళ్తే, ఎందుకంటే ఇది 1 బై కోసీకెంట్ స్క్వేర్ కదా. సో 1 బై కోసీకెంట్ అంటున్నామంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్లో రాసుకోవచ్చా. సో ఇక్కడ సీకెంట్ స్క్వేర్ తీటా ఉంటుంది. 1 బై కోసీకెంట్ అంటే సైన్ అవుతుందా. సో అలా ఇది సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. 1 బై కోసీకెంట్ అంటే సైన్ అవుతుంది, దట్ ఈస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ సీకెంట్ స్క్వేర్ తీటాని ఎలా రాసుకోవచ్చు, 1 బై కాస్ రాసుకోవచ్చు, అవునా కదా. సో సీకెంట్ని 1 బై కాస్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా అలానే ఉంటుంది, ఈ సీకెంట్ మాత్రం కిందకి వెళ్ళిపోయి కాస్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. సో అలా సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా. సో మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది. అలా ఫైనల్గా ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అయిందంటే ట్యాన్ స్క్వేర్ తీటాకి ఈక్వల్ అయిందనమాట, ఓకేనా. ట్యాన్ స్క్వేర్ తీటాకి ఈక్వల్ అయింది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.